స్టేషన్లోనే ఉన్నాను సార్. ఇన్ఫర్మేషన్ వచ్చిందా? పీకేపీ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారట. సో మీరు అర్జెంటుగా నేను చెప్పినట్టు చేయండి. విన్నాను సార్. అఫీషియల్గా ఏ కంప్లైంట్ రాకుండా మనమే వెళ్ళి. వాళ్ళు ఎప్పుడో అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అనుమానిస్తున్న వాళ్ళందరినీ లేపేస్తున్నారయ్యా. నువ్వేం చేస్తావంటే ఓ ఇద్దరిని తీసుకుని ఆ పీకేపీ ఇల్లు ఫ్యాక్టరీ కనెక్ట్ అయ్యే రోడ్డు ఉంది చూడు, అక్కడికి వెళ్ళి వాచ్ చేయి. ఆ పిల్లాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నా పర్సనల్ నెంబర్ కి ఫోన్ చేయి. బుర్రకెక్కిందా? చేస్తాను సార్. రాజేంద్ర సార్, అది వదిలేసి వెళ్ళి జీప్ రెడీ చేయి. ఎస్ సార్. మీ అమ్మాయి అయితే ఎంక్వైరీ చేయకుండా పంపిస్తావా? ఆ పిల్లోడే చెప్పాడు సార్, వచ్చిన అతను వాళ్ళ డ్రైవర్ అని. లేకపోతే నేను పంపించేదాన్ని ఇదంతా మీ కాదు. వాళ్ళే టీచర్. ఎవరు ఏంటి అని అడగకుండా ఇప్పుడు చూడండి. అన్ని నన్ను అడుగుతారేంటి సార్? ఏం ప్యూన్ ఉన్నారుగా, ఆయన అడగండి సార్. మేడం, ప్రిన్సిపల్ గారు చెక్ చేసి సంతకం చేశారు. బెల్ కొట్టే టైంకి రిజిస్టర్ లో సంతకం తీసుకొని పంపించావు. నీకు బుర్రా బుద్ధి ఉందా? నీకుందంటాయా? కనుక టీచర్ ఏడవకూడదు. కడు తొడవడి తొడవమంటున్నానా? నువ్వేం చదువుకున్నామ్మా? రాత్రిపూట నీ ఇష్టానికి వచ్చి స్కూల్లో లైట్లేసి అట్రాసిటీ చేస్తున్నావు. చెప్పేది విను, నేను మిగతా టీచర్లా కాదు, డ్రిల్ మాస్టర్ని. అన్నా, ఒకవేళ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటే మన చావుకి మనమే రూట్ వేసి ఇచ్చినట్టు అవదు. ఎక్కడ ఉన్నావు? ఇంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. మూలకడ సిగ్నల్ దగ్గరికి రా, వచ్చి వెయిట్ చేయి. కాల్ వస్తుంది. పిల్లాడి ఇంకా వాడి బాబు దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళినా ఏం మాట్లాడు, మందు పనిచేస్తుంది. సర్కిల్ దాటి ఉండడు, నువ్వు బండితి. అలాగేనా? టీచర్ అన్నకి ఫస్ట్ కాల్ వచ్చింది, అది తిరిచి నెంబరు. ఈరోజు మాత్రం ఈ నెంబర్ నుంచి 2 కాల్స్ వెళ్ళినాయి. ఒకటి మన అన్నకి, ఇంకోటి ఇదిగో ఇతనికి. పోతే నిన్న నైట్ మాత్రం ఒకే నెంబర్కి 30 కాల్స్ వెళ్ళినాయి. వాడి డీటెయిల్స్ కూడా కనుక్కున్నాం. పక్కనే వేలచెరులో పనిచేస్తున్నాడంట.